ఆహ్, మోడీ వచ్చిన తర్వాతన ఒకటి రైల్వేల వ్యవస్థ బాగు చేయడం ఒకటి, ఈశాన్య రాష్ట్రాలకి మౌలిక వసతులు ఒకటి, అలాగే ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి మస్ట్‌గా చేసినటువంటిది ఒకటి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఒకటి, పేదవాళ్ళకి కూడా జన్‌ధన్ ఖాతాలు ఒకటి. ఇట్లా చెప్పుకుంటూ పోతే పుస్తకాలు చాలవేమో. భారతదేశపు వ్యవస్థ మొత్తాన్ని గత 60 ఏళ్ల వ్యవస్థని మార్చి పడేశాడు. 67 ఏళ్ల వ్యవస్థని ఈ 11 ఏళ్లలో భారీ మార్పులు చేసుకొచ్చాడు. 77 ఏళ్లలో రానటువంటి, అంటే 77 ఏళ్లలో $2 బిలియన్ వస్తే కేవలం 11 ఏళ్లలో 4 బిలియన్ దగ్గరికి తీసుకెళ్ళాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తాజా పరిణామం అట్లాగే మెడికల్, మన వాళ్ళు ఇక్కడ మెడికల్ చదువుతున్నారు, ఇక్కడ వచ్చే జీతాలు తక్కువని విదేశాల పరీక్షలు రాసేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీంతో ఇక్కడ వైద్యుల కొరత. అందుకోసమని దాంతోపాటు ఇక్కడ కార్పొరేట్ వైద్యం పెరిగిపోయేటప్పటికీ ప్రజలకి కష్టం అవుతుంది. అందుకనినే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కళాశాల, అలాగే ప్రతి వార్డు ఏరియాలో కూడా ఒక ప్రతి 50,000 మంది 20,000 మంది ఒక లెక్క పెట్టుకోమని చెప్పేసి దానికి ఒక ఆసుపత్రి కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నడిచేటటువంటి కాన్సెప్ట్ ఆయుష్మాన్ భారత్. దీనికి తోడుగా వైద్యుల సంఖ్యని భారీగా పెంచడం. వాస్తవంగా 2025 నాటికి 1,18,190 మెడికల్ సీట్లు. ఇందులో రాబోయే 4 ఏళ్లలో ఇంకా 60,000 మెడికల్ సీట్లు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ దాంట్లో దుర్వినియోగం చేసుకుంది. 750 సీట్లు ఏడాదికి వస్తుంటాయి.